హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ ఈస్ట్ హీరో. ఈరోజు సైనిడిపల్లి లంక గ్రామంలో చిన్న సమస్య ఉంటే ఆ సమస్యపై మాట్లాడదామని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోని దయచేసి అందరూ కూడా షేర్ చేసి నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోని గవర్నమెంట్ వారి దగ్గరికి చేరుస్తారని నేను మీ అందరినీ ఆశిస్తున్నాను. అలాగే ఈరోజు సైనిడిపల్లి గ్రామంలో సమస్య ఏంటంటే శ్మశాన వాటిక అండి. లంక గ్రామంలో శ్మశానం లేదండి, సరైన వసతులు లేవు. శ్మశాన వాటికి సరైన వసతులు లేవు. ఈ రోజుల్లో అండి కొన్ని ఊర్లో ఒక మనిషి చనిపోతే ఒక కారు రప్పించి కారు మీద తీసుకెళ్లి శ్మశానంలో ఆయనకి అంత్యక్రియలు అవి ఘనంగా చేస్తారు. కానీ మా ఊర్లో పాడి మోసుకుంటూ ఒక వ్యక్తులు, ఆ చుట్టుపక్కల జనం అందరూ కలిసి శ్మశానానికి వెళ్తారు, అక్కడ అంత్యక్రియలు చేస్తారు. మాది నల్ల మట్టి అండి, ఇది అంతా కూడా బాడీ. ఒక వర్షం వస్తే ఈ నల్ల మట్టి అనేది ఎట్లా ఉంటుందో మీకు అందరికీ తెలుసు ఎలా ఉంటుందో. అది ఖాళీ మనిషి, మామూలు మనిషి, ఒక వ్యక్తి నడవడాకే చాలా ఇబ్బంది. ఆ బాడిలో అటు ఇటు జారిపోతూ వెళ్తాడు. అలాంటిది ఒక మనిషి చనిపోతే సరైన దారి లేక ఆ దారిలోనే ఒక మనిషిని మోసుకుంటూ తీసుకెళ్లాలంటే, ఆ వ్యక్తిని తీసుకెళ్లాలంటే ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఊహించండి. ఆ బాడిలోనే అలా నడుచుకుంటూ తీసుకెళ్తారు. అలా తీసుకెళ్లాలంటే ఎలా వెళ్తారో, ఎంత టైం పడుతుందో మీరు అందరూ ఊహించండి. అలాగే కొంతమందికి ఈ నేలపై నడవలేక ఆ నేలలో నడిచే అలవాట్లు కొంతమందికి ఉండవు. అంటే కొన్ని ఇసుక నేలలో అలా ఉంటాయి, ఈ నేలలో నడవలేరు. అలాంటి వాళ్ళు ఏంటి, చనిపోయిన చుట్టాలు, రిలేషన్స్ వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు కూడా చాలా ఎన్నో ఇబ్బందులు పడతారు. అలాగే అక్కడ అంత్యక్రియలు చేసిన ఇక్కడ శ్మశాన వాటికలో పక్కనే గోదావరి, కానీ స్నానం చేయలేని పరిస్థితి. సరైన స్టెప్స్, మెట్లు లేవు. పక్కన గోదావరి పెట్టుకుని నిజంగా ఒక పెద్ద ఆయన అనుకోండి, అంత్యక్రియలు చేసి ఆయన ఒక పెద్దగా ఆయన తలకూర పెట్టి ఆయన ఒక పెద్ద ఆయన అనుకోండి, ఆయన స్నానం చేయాలంటే ఒక ఇద్దరు మనుషులు తీసుకెళ్లి ఒక చెరువులోనే ఎక్కడో అక్కడ చూసుకుని ఆయన స్నానం చేయించి తీసుకొచ్చి చాలా ఇబ్బంది పడాలండి. మళ్ళీ అక్కడ అంత్యక్రియలు అయిన తర్వాత మళ్ళీ ఒక కిలోమీటర్ వెళ్ళి అక్కడ స్నానాలు చేసి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ రేవు కట్టుకునే పరిస్థితి లేదండి. అంత్యక్రియలు అయ్యేటప్పుడు, అంత్యక్రియలు జరిగేటప్పుడు చుట్టుపక్కల జనం వస్తారు, ఆ చనిపోయిన ఆయన కూడా చుట్టుపక్కల జనం వస్తారు. ఆ టైంలో వర్షం వచ్చిందంటే అంత్యక్రియలు సక్రమంగా జరగవు. ఆ టైంలో వర్షం వస్తే ఆ చుట్టుపక్కల జనం ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి. ఎండకేస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి. సరైన పోనీ ఏదైనా కారులో తీసుకెళ్దామంటే మోసుకెళ్ళేటప్పుడు ఇబ్బంది అని చెప్పి కారులో తీసుకెళ్దామంటే రోడ్ లేని పరిస్థితి. మనిషి బతుకున్నంతకాలం ఎన్నో కష్ట నష్టాలు, ఎన్నో బరువు బాధ్యతలు చూస్తాడు. చనిపోయిన తర్వాత కూడా ప్రశాంతత లేకపోతే ఎందుకండి జీవితం? సరైన ఇప్పుడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన గ్రామ శాఖ మంత్రిగా తీసుకున్నారు. ఆయన ఖచ్చితంగా చేస్తారు, మాకందరికి నమ్మకం, మాకందరికీ తెలుసు. ఖచ్చితంగా చేస్తారు. ఆయన దృష్టికి ఈ విషయం మేము తీసుకెళ్లాలని, ఆయనకి తెలిస్తే ఖచ్చితంగా మాకు చేస్తారని, మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మీ దృష్టికి ఇది రావాలని ఈ వీడియో చేస్తున్నాను సార్. మీరందరూ కూడా దయచేసి సార్ మాకు కొంచెం మంచి వసతులు ఇవ్వండి. రోడ్డు మార్గం ఇవ్వండి సార్, అక్కడ ఒక బిల్డింగ్ మార్గం ఇవ్వండి సార్, అక్కడ భవన మార్గం ఇస్తే సార్, అక్కడ భవనం ఇస్తే ఒక అంత్యక్రియలైనా ఒక వచ్చిన వాళ్ళు ఒక ఎండకి ఎండకుండా, వానకి తడవకుండా ఆ అంత్యక్రియలు అయ్యేదాకా అక్కడ నుంచుంటారు. కాబట్టి కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు, కొంచెం చిన్నవాళ్ళు ఉంటారు. అందులో వచ్చేవాళ్ళు పెద్దవాళ్ళు కొంచెం నడవలేరు, కొంచెం ఆరోగ్య పరిస్థితులు ఉంటాయి కాబట్టి కొంచెం సెలరీ ఉంది సార్. కొంచెం అదే సార్ మా ఈ విజ్ఞప్తి, మా లంక గ్రామం అందరూ కూడా కోరుకునేది అదే సార్. మీరు దయచేసి మా పరిస్థితిని అర్థం చేసుకుని మా గ్రామాన్ని కొంచెం అభివృద్ధి చేస్తారని. ఇవాళ పక్క ఊర్లో శ్మశాన వాటికలు సార్ ఇప్పుడు ప్రహరీలు కట్టేసి గేట్లు వేసుకుని ఆ గేటుకి తాళాలు వేసుకునే పరిస్థితి, అంత బందోబస్తుగా ఉన్నాయి మా ఒక్క గ్రామం తప్ప. మీరందరూ కూడా దయచేసి ఒక్కసారి ఆలోచించండి సార్. మీ దృష్టికి రావాలని
నేను చేస్తాను సార్ వీడియో. మీ దృష్టికి వచ్చి ఖచ్చితంగా మాకు చేస్తారని మాకు అందరికీ నమ్మకం ఉంది. మీరు ఖచ్చితంగా చేస్తారు సార్, మాకు తెలుసు. కొంచెం మా మీద దయించండి సార్.